కథ కీలక మలుపు తిరిగే సమయం ఆసన్నమైంది. కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్లో ఉత్కంఠభరితమైన సన్నివేశాలు చోటు చేసుకోనున్నాయి. తన అసలు తండ్రి దశరథ అని, తన పుట్టుక వెనుక ఉన్న రహస్యం దీపకు తెలిసిపోవడమే కాకుండా దశరథ కూడా తన కన్నకూతురు దీప అని తెలుసుకొని ఆవేశంతో ఊగిపోతాడు. ఒకవైపు జ్యోత్స్న, పారిజాతాలు ఆడుతున్న నాటకాలు బయటపడతాయన్న భయంతో కుప్పకూలిపోతుంటే, మరోవైపు కూతురికి జరిగిన అన్యాయాన్ని చూసి దశరథ ప్రళయంలా విరుచుకుపడతాడు. అయితే కన్నతల్లి సుమిత్ర ప్రాణాల కోసం దీప తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయం ఈ కథను మరో మలుపు తిప్పబోతోంది. తల్లి ప్రేమ కోసం ఒక కూతురు, కూతురి అస్తిత్వం కోసం ఒక తండ్రి పడే ఈ ఆరాటం నేటి ఎపిసోడ్లో అత్యంత భావోద్వేగభరితంగా సాగనుంది. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో అసలేం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. నేనే నీ అసలైన మనవరాలని ఎప్పుడో ఒకసారి నమ్ముతావు, కానీ ఈలోపు ఈ ఆట ముగిసిపోతుంది. మళ్ళీ నువ్వు పాత బట్టల మూటతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిందేనని అంటుంది జ్యోత్స్న. దాని నుంచి తప్పించుకోవాలంటే నువ్వు నేను చెప్పినట్లు వినాల్సిందేనని అంటుంది జ్యోత్స్న. దాస్ ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఎలా అని జ్యోత్స్న అడగ్గా కాంచనకి ఫోన్ చేస్తుంది పారు. కార్తీక్, దీప ఇంకా ఇంటికి రాలేదు, ఎందుకు రాలేదు అని అడుగుతుంది. కార్తీక్, దీపలు గుడికి వెళ్లారని కాంచన చెబుతుంది. దాస్ని గుడిలో కలవటానికి వెళ్ళారా? ఆ రకంగా చూస్తే మన ఇంట్లో దశరథ కూడా కనిపించడం లేదని పారు అనటంతో జ్యోత్స్న షాక్ అయి కుప్పకూలిపోతుంది. జ్యోత్స్న అంతు చూస్తానంటూ ఆవేశంగా వెళ్తున్న దశరథను కార్తీక్, దాసులు ఆపుతారు. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని దశరథ అనగా, తొందరపడి ఇప్పుడు తప్పు చేయొద్దు, అత్తకు జ్యోత్స్న అంటే ప్రాణం. నువ్వెళ్ళి జ్యోత్స్న నీ కన్న కూతురు కాదంటే తట్టుకోగలదా? నువ్వు తండ్రిలా కాదు, ఓ తల్లిలా ఆలోచించు. ఇప్పుడు అత్త ఏ పరిస్థితుల్లో ఉందో అందరికంటే నీకే బాగా తెలుసు. శాంపిల్స్ మ్యాచ్ కాలేదంటేనే చావు భయం పెట్టుకున్న అత్తని ఎలా కాపాడాలో తెలియక దీపని తీసుకెళ్లి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించాను. అవి జ్యోత్స్న శాంపిల్సేనని డాక్టర్ గారితో అబద్ధం చెప్పించా. ఈ నిజం డాక్టర్ గారికి కూడా తెలుసని అంటాడు కార్తీక్. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను సుమిత్ర గారికి అర్థమయ్యేలా చెబుతాను. తనని కాపాడుతున్నది దీప అని తెలియక జ్యోత్స్నని పూజిస్తోంది అంటాడు దశరథ. ఇంతలో దాస్ ఏదో చెప్పబోతుండగా, నువ్వేం మాట్లాడొద్దు, అందరూ కలిసి అన్యాయం చేసింది నా కూతురికే. ఇక నా కూతురు కళ్ళల్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రావద్దు. శివన్నారాయణ గారి వారసురాలు, దశరథ సుమిత్రల బిడ్డ అని అంటాడు దశరథ. ఈ యావదాస్తికి ఏకైక వారసురాలు దీపే. నీకు, నీ అమ్మకి, నీ కూతురికి మా పక్కన నిలబడే అర్హత కూడా లేదు అంటాడు. ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తానని దశరథ కోపంగా వెళ్తుండగా దీప అడ్డుకుంటుంది. అమ్మకి ఆపరేషన్ అయ్యే వరకు ఈ నిజం అమ్మకి తెలియొద్దు. జ్యోత్స్న, పారిజాతం గారు ఎవరికైనా ప్రమాదం కలిగించొచ్చు. ఇప్పుడు ఎవరైనా వచ్చి శౌర్య నా కూతురు కాదంటే భరించగలనా అని ప్రశ్నిస్తుంది దీప. నువ్వు నిజం చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టు. నేనే చెప్పేంత వరకు ఈ నిజం నువ్వు ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుంటుంది దీప. నీ కష్టాల్ని నువ్వే పెంచుకుంటావా? ఇంకా అజ్ఞాతంలో ఎన్నాళ్ళుంటావు? ఇంకా ఈ కష్టాలు ఎన్నాళ్ళు పడతావని దశరథ బాధపడతాడు. మనం ఇప్పుడు చేయాల్సింది నిజాలు తేల్చడం కాదు, అత్తను కాపాడుకోవటం. నువ్వు నీ కూతురి గురించి ఆలోచిస్తున్నావు కానీ అత్త గురించి ఆలోచించడం లేదని చెబుతాడు కార్తీక్. అందరికంటే ఎక్కువ కష్టాలు పడింది నా కూతురే, అది కూడా నా కళ్ళ ముందే కష్టాలు పడిందని బాధపడతాడు దశరథ. అమ్మని కాపాడటం వెంటనే చేయాలి. అమ్మ ప్రాణాలతో బయటపడిన తర్వాత నా గురించి ఆలోచించమని చెబుతుంది దీప. నీకు నేను ముఖ్యమే కావచ్చు, కానీ నాకు మాత్రం అమ్మే ముఖ్యమని అంటుంది దీప. ఎవరైనా ఒట్టు కనిపెట్టింది మనిషిని బలహీనం చేసే మరో రూపం ఉందంటే అదే ఒట్టు అని దశరథ బాధపడతాడు. కూతురిని ఒకసారి దూరం చేసుకున్నది చాలు, మరోసారి దూరం చేసుకోలేనని అంటాడు దశరథ. నీకు ప్రమాదం జరగనంత వరకే ఏదైనా, కానీ నీకు ఏమైనా జరిగితే మాత్రం నాలో ప్రళయాన్ని చూస్తారని అంటాడు దశరథ. అమ్మకి నయమయ్యే వరకు మనకేం తెలియనట్లే ఉందామని అంటుంది దీప. దాస్ వచ్చి కాళ్ళ మీద పడగా దశరథ చీ కొడతాడు. నిజం తెలిసినప్పుడు నాతో చెప్పాలి కదా అని సీరియస్ అవుతాడు. దీప ఎక్కడుందో దాస్ మావయ్యకి తెలియదు. తనకి గుర్తున్నది కుబేరు గారి మొహం ఒక్కటే. నిజం చెప్పాలని ప్రయత్నించి కూతురు చేతుల్లో చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు. ఇంటి పరిస్థితులు బాలేదని తర్వాత నేనే మావయ్యని ఆపేశాను. మూడోసారి ప్రయత్నిస్తే జ్యోత్స్న కిడ్నాప్ చేసిందని కార్తీక్ చెప్పగా దశరథ షాక్ అవుతాడు. నీకు తమ్ముడు ఉన్నా కూడా నిన్నింతలా ప్రేమించడు.
దాస్ మావయ్యని తప్పుపట్టడం అంటే మంచితనాన్ని తప్పుపట్టడమే అంటాడు కార్తీక్. నీకే కాదు, దాస్ మావయ్యకి కూడా కూతురిని దూరం చేసింది పారు. ఈ కథ మొదలైనప్పటి నుంచి దాస్ మావయ్య ఈ భారాన్ని మోస్తూనే ఉన్నాడని చెబుతాడు కార్తీక్. నేను చేతకాని వాడిని, ఏం చేయలేకపోయాను. నువ్వు నేను ఒక తల్లికి పుట్టకపోయినా నువ్వు నా అన్నయ్యవి అంటాడు దాస్. ఆ మాటలతో దశరథ ఎమోషనల్ అయి హత్తుకుంటాడు. ముందు అందరం సంతోషంతో దేవుడికి దండం పెట్టుకుందామని చెబుతాడు కార్తీక్. ముందు నా కూతురితో నిన్ను కల్పించినందుకు మీ ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పాలి అంటాడు దశరథ. దాస్ దశరథలు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు జ్యోత్స్న. ఇటు శివన్నారాయణ స్వప్న కాశీల జీవితాల గురించి బాధగా ఉందని శ్రీధర్తో అంటాడు. కాశీ నాకొద్దన్నా నా కూతురే, తనే కావాలనే పరిస్థితి వస్తుందని చెబుతాడు శ్రీధర్. నా కొడుకు జీవితమే నాకు గుణపాఠం, వాడిని చూసే నేను నేర్చుకున్నానని అంటాడు. దాస్ని ఎలాగైనా కలవాలని జ్యోత్స్న అడగటంతో పారిజాతం సరేనని బయటికి తీసుకెళ్తుండగా పెద్ద అయినా ఆపుతాడు. మీ నాన్న వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. ఇటు దీప కార్తీక్తో పాటు దీప కడుపులోని బిడ్డ క్షేమంగా ఉండాలని అర్చన చేయిస్తాడు దశరథ. అన్నయ్య ముఖంలో ఈ సంతోషం చూడాలని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నానని అంటాడు దాసు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలని చెబుతాడు. అందరికీ నిజం తెలిసే రోజు తొందరలోనే ఉందని అంటాడు దాసు. ఇంతలో కార్తీక్ని దీప పక్కకు పిలిచి నేను బిడ్డను వదులుకుంటున్నట్లు చెప్పొద్దని కార్తీక్ని బతిమలాడుతుంది. నిజం నీకు తెలిసిపోయింది కదా, ఇక నేను ఏమైపోయినా పర్లేదని అంటాడు దాసు. ఎవ్వరికీ ఏం కాకూడదు, అందరూ క్షేమంగా ఉండాలని అంటాడు దశరథ. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారుగా, అమ్మ ప్రాణాల కోసం తన అస్తిత్వాన్ని వదులుకోవటానికి సిద్ధపడిన దీప పోరాటం రేపటి ఎపిసోడ్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. నిజం తెలిసిన దశరథ జ్యోత్స్న అకృత్యాలను భరిస్తాడా, లేక తన కూతురికి అన్యాయం జరగకుండా అడ్డుకుంటాడా అనేది తదుపరి భాగంలో చూడవచ్చు. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.